ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నా మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏ వాక్యాన్ని ఏర్పాటు చేసినా ఒకసారి చూద్దాము. ఆదికాండము 15వ అధ్యాయము 8వ వచనము. అతడు ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియను. Genesis chapter 15 verse 8. And he said, Lord God, how shall I know that I will inherit it? Glory to God. ఇక్కడ అద్భుతమైన చాప్టర్ని అధ్యాయాన్ని మనం చూస్తున్నాము. ఆదికాండం 15వ అధ్యాయము దేవాది దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సృష్టికర్తకి ఒక సామాన్య మానవునికి మధ్యలో జరుగుతున్న సంభాషణ మనం చూస్తున్నాము. ఇక్కడ దేవాది దేవుడు చూడండి, యేసయ్య అబ్రహాం గారికి ప్రత్యక్షమయ్యారు. మనం 15:4 వచనం చూస్తుంటే వాక్యము తనకి ప్రత్యక్షమై నేను నీకు కుమారుని ఇస్తాను అని అన్నారు. 15:5 వచ్చేసరికి ఆయన అంటా ఉన్నారు, బయటికి తీసుకువెళ్ళి ఇదిగో ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అంతగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అన్నారు. 16వ వచనం వచ్చేసరికి ఆయన అంటున్నారు, అబ్రహాం గారు దాన్ని నమ్మారు కాబట్టి దేవుడు ఆయన్ని నీతిమంతుడుగా ఎన్నుకున్నారు అని అన్నారు. 15:7 అన్నారు, మేబీ నాకు పిల్లలు ఈ యొక్క నా ఎలియాజర్ ద్వారా పుడతారేమో అని చెప్పి ఆయన తన యొక్క మైండ్లో ఉన్న కొంచెం ఒక అపనమ్మకాన్ని ఆయన అన్నప్పుడు ఇక్కడ దేవుడు అంటా ఉన్నారు, నేను నీ ద్వారా నీకు పిల్లల్ని ఇస్తానన్నప్పుడు నేను ఎలాగ నమ్మేది అని అన్నారు. హౌ కెన్ ఐ బిలీవ్, హౌ కెన్ ఐ నో, ఎలాగ నాకు తెలుసు మీరు చెప్పేవన్నీ నేను స్వతంత్రించుకుంటానని అని చెప్పి అబ్రహాం గారు అన్నారు. ఈ రోజున నువ్వు నేను కూడా బైబిల్ చదివేటప్పుడు ఇన్ని వాగ్దానాలు ఇంత ఈజీగా నేను అనుభవించగలనా, నాకు వస్తాయా, ఎలాగ దేవుడు నాకు ఇస్తారని మనలో కూడా ఆ చిన్న అపనమ్మకం ఉండుండొచ్చు. అలాంటి వారితో నీతో నాతో ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు అంటా ఉన్నారు, హౌ షల్ ఐ నో. అబ్రహాం గారు ఒక ప్రశ్న వేశారు, ఎలాగ నాకు ఇది జరుగుద్ది అన్నప్పుడు గాడ్ బ్రింగ్స్ us into covenant. రిమెంబర్ ఆల్వేస్, మనము దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్య వారసులుగా, దేవుని రాయబారులుగా, దేవాది దేవుడు ఆయన రక్తంతో మనల్ని నిబంధనలోకి పిలుచుకున్నారు. పాత నిబంధనలో చూస్తే అద్భుతమైన నిబంధన, కవనెంట్, కాంట్రాక్ట్ అబ్రహాం గారితో ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే మత్తయి సువార్త 26:28 మనం చూస్తుంటే యేసయ్య అంటున్నారు, ఇదిగో ఈ కప్పు నా పరిశుద్ధ రక్తం, దీంతో నీకు నాకు క్రొత్త నిబంధన ఏర్పడుతుంది అని అన్నారు. సో వీఆర్ కవనెంట్ పీపుల్. కవనెంట్ పీపుల్ అంటే మనిద్దరం కూడా ఒక అగ్రిమెంట్లోకి వచ్చాము. వి బోత్ గాడ్ అండ్ వీ కేమ్ ఇన్ టు అగ్రిమెంట్. వీఆర్ సేయింగ్, లార్డ్ ఐ విల్ బీ ఒబీడియంట్ టు యువర్ వర్డ్, ఐ విల్ స్టే విత్ యూ అండ్ ఐ బిలీవ్ ఇన్ యూ. Then God is saying, once you believe in me, I will be your Lord, I will take care of you. This is my word. ఇది నా మాట. నువ్వు నా బిడ్డగా నా మీద విశ్వాసం ఉంచి నీ యొక్క రక్షణలోకి వచ్చినప్పుడు నీకు కావాల్సిన సమస్తాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జనరేషన్స్ని నేను ష్యూరిటీ ఇచ్చి నేను చూసుకుంటానని దేవుడు చెబుతున్నారు. ఇదే మాటని అబ్రహాం గారు అడిగారు, నాకు ఎలాగ తెలుసు, హౌ డు ఐ నో దట్ ఐ ఇన్హెరిట్ దిస్ ఆల్, ఎలాగ వీటిలన్నిటి నేను పొందుతాను అని అన్నారు. దెన్ గాడ్ ఈజ్ స్ట్రెచింగ్ అబ్రహామ్స్ ఫెయిత్. ఆయన విశ్వాసాన్ని ఇంకా విస్తరింపజేస్తున్నారు. హీ స్ట్రెచింగ్, హీస్ పుల్లింగ్. ఆయన విశ్వాసం ఇంకా దేవుని మీద రావడానికి దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. దెన్ చూడండి, దేవాది దేవుడు అంటున్నారు, హీ గేవ్ ఏ ఓత్. ఆయన ప్రమాణం చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది మనం హెబ్రీల పత్రిక 6:13 చూస్తాము. అబ్రహాం, ఇఫ్ ఐ డోంట్ డూ దిస్ ఆల్, ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ నీకు చేయకపోతే ఇట్ ఈస్ వర్త్ ఆన్ మీ, నా మీద నేను ప్రమాణం చేసుకొని చెప్తున్నాను. ఎందుకంటే దెర్ ఈస్ నో బడీ దట్ హూమ్ ఐ కెన్ గివ్ వర్డ్ మోర్ దాన్ మీ. ఐ ఆమ్ ద సుప్రీం పవర్. నేను గొప్ప శక్తిని. ఐఎమ్ ఏబుల్, ఐఎమ్ ద క్రియేటర్. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నేను మాటిస్తున్నాను. ఇవన్నీ చేయకపోతే ఈ యొక్క నిబంధనలు ఏవేవి షరతులు ఉన్నాయో అవన్నీ నాకు జరిగి నాకు అలాంటి శాపాలు వస్తాయి అన్న మాదిరిగా దేవాది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి ఎంత అద్భుతమైన ఒక సామాన్య మానవంతో ప్రపంచాలని, విశ్వాన్ని, సముద్రాల్ని, సముద్రంలో ఉన్న సమస్తాన్ని, భూమిని, ఆకాశాలని, ఆ భూమికి ఉన్న సమస్తాన్ని సృష్టించిన సుప్రీం పవర్ ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన దేవుడు
మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీతో నాతో ఆయన ఆత్మ మాట్లాడుతూ ఉంది. ఐ మేడ్ ఏ కవెనెంట్ విత్ యూ, యూ ఆర్ మై చైల్డ్ అండ్ ఐ ఆమ్ యువర్ గాడ్. ఏ వాగ్దానాలు అయితే నేను అబ్రహాం గారికి చేశానో ఆ వాగ్దానాలన్నీ అన్నీ కూడా గలతీలి పత్రిక 3:13 చూస్తే ఆయన కర్స్డ్ ఈస్ ద వన్ హూ ఈస్ హ్యాంగింగ్ ఆన్ ద ట్రీ. ఆయన ఆ యొక్క చెట్టు మీద ఉన్నవారు శపించబడిన వారని మన శాపాలని ఆయన తీసుకొని, అలాగే అబ్రహాం గారికి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ నీకు నాకు యేసయ్యలో విశ్వాసం ద్వారా ఆ యొక్క ఆశీర్వాదాలు మనం పొందటానికి ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అంతేకాదు యేసయ్య అంటున్నారు, ఐ ఆమ్ ద ష్యూరిటీ ఫర్ దట్. నేను మధ్యవర్తిగా దానిలో ఉన్నాను. ఐ ఆమ్ గివింగ్ యూ మై వర్డ్. ఐ విల్ బ్లెస్ యూ. ఐ లవ్ యూ అండ్ యూ బ్లెస్ పీపుల్ అండ్ యూ లవ్ పీపుల్ అండ్ యూ లవ్ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత అద్భుతమైన ఆ యొక్క ఆదరణ, విశ్వాసము, ఎలాంటి షరతులు లేని ఆయన అగాపే లవ్, నిస్వార్థమైన ప్రేమను మనకి చూపిస్తూ మనల్ని ఆయనలో ఐక్యపరచుకొని మనలో ఆయన జీవించడానికి మనకి ఈరోజు అంటా ఉన్నారు, వాట్ ఐ హ్యావ్ ప్రామిస్డ్ యూ ఐ విల్ గివ్ యూ. నేను నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నేను చేస్తాను. ఐ ఆమ్ అకౌంటబుల్ ఫర్ దట్. నేను దాని బాధ్యత తీసుకుంటాను, నేను చేస్తాను. మనం చేయాల్సిందేంటి? ఏ విధంగా అబ్రహాం గారు ఆయన యందు విశ్వాసం ఉంచారో మనం యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు వి రిసీవ్ ఆల్ ద ప్రామిసెస్. బికాజ్ ఇన్ కొరింథియన్స్ ఇట్ సేస్ గాడ్స్ ఆల్ ద ప్రామిసెస్ ఆర్ ఏ అండ్ ఆమేన్. దేవుని ప్రతి వాగ్దానం కూడా అది జరుగుతుంది, నెరవేరుతుంది. దట్ ఈస్ ట్రూ అండ్ గాడ్ ఈజ్ విట్నెస్ అండ్ గాడ్ ఈజ్ ఏ మీడియేటర్ ఫర్ దట్. ఇది దేవుడు మనకిచ్చింది. దేవునికి స్తోత్రాలు. హీ ఈజ్ ద గ్యారంటీర్, హీ ఈజ్ ద అకౌంటబుల్ పర్సన్. ఇంకా ఇంతకంటే కూడా మనకు బైబిల్ గ్రంథాలు ఏం చెబుతుంది చెప్పండి? God has given us everything, whatever He has given us His only begotten Son. He has given us heavenly blessings. He has given us all the spiritual blessings. He has given us wonderful promises. In every situation, you take God's promise, God will comfort you. ప్రతి పరిస్థితిలో దేవుడు వాగ్దానాన్ని మనం తీసుకొని చదివినప్పుడు దేవుడు మనకి ఆదరణ కలిగిస్తారు. సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నారు. ఆయన మన కోసం చనిపోయారు. ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చారు. ఈ రోజున నిన్ను నన్ను ఆయనకున్న సమస్తంతో మనల్ని ఆశీర్వదించి నడిపించాలని దేవుడు నీ హృదయం దగ్గరే వేచి ఉన్నారు. ఆర్ యూ ఓపెనింగ్ యువర్ డోర్స్ టు గాడ్? నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి సిద్ధంగా ఉన్నావా? మనం చేయాల్సింది ఒకే ఒకటి, లార్డ్ ప్లీజ్ కమ్ ఇన్ టు మై హార్ట్, ఫర్గివ్ మీ మై సిన్స్. యేసయ్య నా హృదయంలోకి రండి నాయన, నా పాపాలని క్షమించండి నాయన, నా ప్రభువుగా మీరుండండి నాయన, మీ పరిశుద్ధ రక్తంతో నన్ను శుద్ధీకరించండి అయ్యా. ఒక్క మాట, ఒక్క నిమిషం మనం చేసే ప్రార్థన మన జీవితాలనే మార్చివేసి నరకం నుంచి పరలోక రాజ్యంలోకి, నిత్య జీవంలోకి నడిపించే యేసయ్య నీ హృదయంలోకి వచ్చి జీవిస్తారని ఈ రోజున వాగ్దానం చేస్తున్నారు. లెట్ us receive our Lord, let us live in eternity. God bless you. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. థ్యాంక్ యూ జీసస్. యువర్ ప్రామిసెస్ ఆర్ అవర్ లైఫ్ లార్డ్. యేసయ్య మీరిచ్చిన వాగ్దానాలు మా జీవం నాయన. మీ వాక్యంలో జీవం ఉంది నాయన. ఈరోజు మీ వాక్యాన్ని మేము వినినప్పుడు నాయన హృదయాన్ని కఠినపరచుకోవద్దు అన్నారయ్యా. మీ వాక్యాన్ని విన్నప్పుడు, మీ విశ్వాసాలకు మేము వచ్చినప్పుడు నాయన ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడు మా మనస్సాక్షితో మాట్లాడి నాయన మీరు మా హృదయంలోకి వచ్చిన ఆయన, మా ఆత్మను స్పందింపజేసిన ఆయన ప్రభా, మాలో ఉన్న ప్రతి పాపాన్ని బయటకు తీసివేసిన ఆయన, మమ్మల్ని పరిశుద్ధులుగా చేసిన ఆయన, మీ రాజ్య వారసులుగా, మీ బిడ్డలుగా చేసుకొని ఆయన, యేసయ్యలో ఉన్న సమస్తాన్ని మీరు మాకు ఇస్తానని వాగ్దానం చేసిన ఆయన, ఈరోజు మీరు మాకిచ్చిన వాగ్దానాలు, మా జీవితాల్లో మీరు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి మీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు నాయన. వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయంతో మీరు మాట్లాడండి నాయన. హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ హూ యు ఆర్, హెల్ప్ దెమ్ టు నో హూ యు ఆర్ అండ్ హెల్ప్ దెమ్ టు నో వాట్ దే హ్యావ్ ఇన్ యూ. మీలో మేము ఏమి కలిగి ఉన్నామో ఒక్కసారి నాయన వాక్యం విన్న బిడ్డలో అర్థం చేసుకుని నాయన మీలో జీవించడానికి, మీలో స్థిరపడటానికి, మీలో బలపడటానికి, మీ యొక్క ఆశీర్వాదాలు పొందటానికి కృప చూపించి నడిపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.